హైదరాబాద్ లో గోల్డెన్ మైల్ భూమికి వేలం ప్రక్రియ ముగిసింది. హెచ్ఎండి ఆధ్వర్యంలో 1.98 ఎకరాలకు జరిగిన ఈ వేలం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఎకరం భూమి ధర 77,75,00,000కు అమ్ముడుపోయింది. ఈ గోల్డెన్ మైల్ భూమిని శ్రీ చైతన్య సంస్థ దక్కించుకుంది. అయితే ఈ వేలం ద్వారా దాదాపు 6 గంటల పాటు కొనసాగింది. ఇక హైదరాబాద్ లో గోల్డెన్ మైల్ భూమికి వేలం ప్రక్రియ అయితే ముగిసింది. హెచ్ఎండి ఆధ్వర్యంలో 1.98 ఎకరాలకు ఈ వేలం కొద్దిసేపటి క్రితమే అయితే ముగిసిపోయింది. ఎకరం భూమి ధర 77,75,00,000కు అమ్ముడుపోయింది. ఈ గోల్డెన్ మైల్ భూమిని శ్రీ చైతన్య సంస్థ దక్కించుకుంది. అయితే ఈ వేలం దాదాపు 6 గంటల పాటు కొనసాగింది. ఇక ఈ వేలంకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్. ఇవాళ హెచ్ఎండిఏ వేలం భూములకు సంబంధించిన వేలం నిర్వహించింది. ఉదయం 11 గంటలకి ఈ వేలంకి సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇటీవల నియోపోలిస్కి సంబంధించిన భూముల వేలం నిర్వహించినప్పుడు పెద్ద ఎత్తున 151 కోట్లు ఒక ఎకరానికి ధర పలికింది. తక్కువలో తక్కువ 118 కోట్ల ధర పలికింది ఒక ఎకరానికి. సో ఇవాళ గోల్డెన్ మైల్లో ఉన్నటువంటి 1.98 ఎకరాలు అంటే దాదాపుగా 2 ఎకరాలు ఉన్నటువంటి ఈ భూమికి వేలం నిర్వహించింది. ఈ భూమికి కూడా పెద్ద మొత్తంలో ధర వస్తుందని హెచ్ఎండి ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అనుకున్న దానికంటే చాలా తక్కువ ధర వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం బేస్ ప్రైజ్ వచ్చేసి 70 కోట్లు పెట్టగా దాదాపుగా 7.7 కోట్ల రూపాయలు అధికంగా వచ్చింది. అంటే 7,75,00,000 అధికంగా ఆదాయం వచ్చిందని చెప్పుకోవచ్చు. సో చాలా తక్కువ ధరకు, అనుకున్న దానికంటే చాలా తక్కువ ధరకు, మన నియోపోలిస్ భూములతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ధరకి గోల్డెన్ మైల్కి సంబంధించిన భూమి వల్ల అమ్ముడుపోయింది. శ్రీ చైతన్యకి సంబంధించినటువంటి సంస్థ ఈ గోల్డెన్ మైల్లో ఉన్నటువంటి 1.9 ఎకరాల భూమిని వేలంలో స్వాధీనం చేసుకుంది. ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ వేలంలో చాలామంది పాల్గొనేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ గోల్డెన్ మైల్కి సంబంధించినటువంటి భూమి కొంత లోపలికి ఉంటుంది. నియోపోలిస్కి సంబంధించినటువంటి భూమి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ అవ్వగానే ఎదురుగా ఉన్నటువంటి ల్యాండే నియోపోలిస్. కానీ ఇది ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకొనే ఉంటుంది, కానీ కూతవేటు దూరంలో కొంత లోపలికి ఉంటుంది. కాబట్టి మేబీ ఈ గోల్డెన్ మైన్కి సంబంధించినటువంటి భూమికి కొంత ధర తక్కువ వచ్చినట్లు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. గతంలో 2023-22లో అనేక భూముల వేలం వేసేటువంటి ప్రయత్నం హెచ్ఎండిఏ చేసింది. అప్పుడు చాలా భూములకు ధర రాలేదు. సో అట్లాగే ఆ భూములు పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు మళ్ళా భూముల వేలం వేస్తే చాలా వరకు ధరలు మంచిగా వస్తున్నాయని హెచ్ఎండిఏ భావించి ఇప్పుడు హెచ్ఎండిఏకి సంబంధించిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధంగా దేనికి ఉపయోగకరంగా కాకుండా ఏవేవి భూములు ఉన్నాయని ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకున్న తర్వాత, పర్మిషన్ తీసుకున్న తర్వాత భూములను వేలం వేసింది. సేమ్ అదే కోవలోకి వచ్చింది గోల్డెన్ మైల్కి సంబంధించినటువంటి భూమి. 1.9 ఎకరాలు ఉన్నటువంటి ఈ భూమిని వేలం వేసేటువంటి ప్రయత్నం ఇవాళ చేయగా చాలా తక్కువ ధరకు బేస్ ప్రైస్ కంటే కేవలం 7,75,00,000 మాత్రమే అధికంగా వచ్చింది. సో కొంత నిరాశలోనే హెచ్ఎండిఏ అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఇంకా మిగతా షెడ్యూల్, కొన్ని భూములకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు రీసెంట్గా విడుదల చేసినటువంటి షెడ్యూల్ మనం ఒకసారి గమనిస్తే నియోపోలిస్కి సంబంధించి 6 ప్లాట్లకు సంబంధించిన భూముల వేలం జరగబోతుందని చెప్పారు. దాంతోపాటు గోల్డెన్ మైల్కి సంబంధించి 1.9 ఎకరాల భూమి వేలం జరుగుతుందని చెప్పారు. సో ఇప్పుడు వరకు రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్కి సంబంధించిన భూముల పూర్తి స్థాయిలో అమ్మకం జరిగింది. నియోపోలిస్కి సంబంధించిన భూములు మొత్తం 6 ప్లాట్లను అమ్మేయగా 3,700 కోట్ల రూపాయల ఆదాయం నియోపోలిస్ భూముల అమ్మడం ద్వారా రాగా, ఇవాళ గోల్డెన్ మైల్కి సంబంధించిన భూమి అమ్మడం ద్వారా 77,75,00,000 ఆదాయం వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో మరికొన్ని భూములకు సంబంధించిన వేలం వేయబోతున్నట్లు ఆఫ్ ద రికార్డులో హెచ్ఎండి అధికారులు ఇస్తున్నటువంటి సమాచారం. రేఖ. రైట్, థాంక్యూ శ్రవణ్, థాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.